భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీసీసీ గోడాన్లో వైభవంగా మైసమ్మ తల్లి పోతురాజ్ విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్. అదరగొట్టేల అరకు చలి ఉత్సవాలు కల్చరల్ ర్యాలీ. 300 కోట్ల కుంభకోణం. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. షాప్ను సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అగ్రవర్ణ కులాల వారు బీసీ యుద్ధబేరి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ అన్నారు. బీసీ యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని వరంగల్ ధర్మారంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నాయన్ భరత్ మాట్లాడుతూ, రేపు బీసీ కులాల హక్కుల కోసం జరుగుతున్న బీసీ యుద్ధబేరిని ప్రతి ఒక్క బీసీ కులస్తులు మద్దతు తెలిపి యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న అడుగులో అడుగు వేసి ఈ యుద్ధబేరి సభను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అతి కులాల హక్కులకై తెలంగాణ పార్టీ ఆలోచన చేయాలని కోరారు. అదే మన వాళ్ళ చేతులు తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి పిలవగానే వచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ వైపు చూస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ రేపు ఏం జరగబోతుందని చెప్పి ఇప్పటికే అంచనాలు వేస్తూ అగ్రవర్ణాలకు చెమటలు పుట్టిస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రేపు జరగబోయేటటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరి కార్యక్రమానికి సంపూర్ణంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా గౌడ కులస్తులు, కాపు కులస్తులు, బీసీ కులంలో ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపు 103 పైచిలుకు కులాలు ఎక్కడికక్కడ స్వచ్ఛంగా వాళ్ళందరూ వారికి వారే మల్లన్న గారి కలపత్రాలను ఆవిష్కరించుకుంటూ గ్రామాలల్లో తిరుగుతూ ఉన్నారు. అంటే రేపు దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేటటువంటి ఈ యొక్క సభకు సంపూర్ణంగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా మరి ఇప్పటికే ఎక్కడికక్కడ కార్యక్రమానికి సిద్ధం చేసి పెట్టినాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జరిగేటటువంటి కార్యక్రమానికి బీసీలందరూ కూడా, బీసీ నాయకులు, వివిధ కుల సంఘాలు, వక్తలు, కవులు, వివిధ రంగాల్లో ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి బీసీలు, అణచివేతకు గురినటువంటి బీసీలు, వారందరూ కూడా మరి మన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారి చేపట్టవే రేపు కార్యక్రమానికి అన్నగారికి అండగా ఉండి వారి కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇలా కొంతమంది అగ్రవర్ణాలు భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భాలు మీకు తెలియదు కాదు. ఇవాళ గ్రామాలకు వెళ్ళి బీసీ నాయకులు ట్రాలీలు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులలో కూడా కొంతమంది అగ్రవర్ణాలు బెదిరింపులు కూడా గురి చేస్తున్నటువంటి విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరిగేటటువంటి యుద్ధ బేరితో ఒక కదలిక, ఇప్పటికే మల్లన్న గారు ఒక కదలిక తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు మీడియా అందరికి కూడా. రేపు జరగబోయేటటువంటి ఈ యుద్ధ బేరి కార్యక్రమంతో బీసీలు మరో కొత్త చైతన్యాన్ని తీసుకురాబోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా బీసీల డిమాండ్ నెరవేర్చి మరి బీసీల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా ఇంకొక విషయం కూడా నేను మాకు తెలియజేసుకున్నాం.
వాస్తవానికి మేమందరం కూడా ఎన్నో సంఘాలు ప్రభుత్వానికి మద్దతు గత ప్రభుత్వంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నష్టపోయిందని చెప్పే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన విషయం మీకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కూడా మరి ఇంతవరకు కూడా బీసీల వైపు ఆలోచన చేస్తలేదంటే ఒకసారి వారి విజ్ఞప్తికి వదిలిస్తా ఉన్నాం. మాట తప్పకుండా బీసీ కులాల మీద స్పష్టమైనటువంటి వైఖరి ఇచ్చి మరి రిపోర్ట్ కూడా వాళ్ళు మా లెక్కలేంది, మేము ఎంతమంది ఉన్నాం, మరి మాకు కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేసి వారి యొక్క నివేదికను ముఖ్యమంత్రిగా వెంటనే వారు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మల్లన్న గారి అడుగు జాడల్లో కథం దొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా రేపు 2వ తారీఖు రేపు ఆదివారం జరిగేటటువంటి కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలివచ్చి మరి రాజకీయ యుద్ధబేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భక్త మార్కండేయ మహర్షి జయంతి మహోత్సవ వేడుకలు వరంగల్లో ఘనంగా జరిగాయి. వరంగల్ కొత్తవాడలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, మహాహోమం జరిపి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय भगवान की जय बोलो श्री भक्त मार्कंडेय महर्षि की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की शंकर महाराज की पवन सुत हनुमान की श्री भक्त मार्कंडेय देवालయం పద్మనగర్ కొత్తవాడ వరంగల్ ఆధ్వర్యంలో వరంగల్ నందు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీ భక్త మార్కండేయ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो मार्कंडेय महाराज की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो गायत्री माता की जय बोलो गायत्री माता की राजराजेश्वर भगवान की जय श्री राम। ప్రత్యేకంగా నిర్వహించేది శ్రీ భక్త మార్కండేయ స్వామి యొక్క జయంతి ఉత్సవం. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులలో చాలా ఉన్నతమైనటువంటి ప్రతిభ కనబర్చిన వారిని సన్మానించి అదేవిధంగా దేవాలయంలో ఉదయాన్నే ప్రాభాత కాలం నందు స్వామివారికి దివ్యమైనటువంటి అభిషేకాలను చేసి అదేవిధంగా భక్తులందరి చేత ఆ స్వామివారి యొక్క మహాయజ్ఞాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞ ప్రసాదాన్ని మహాన్న ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. శ్రీ భక్త మార్కండేయ దేవాలయం అనునిత్యం ధూపదీప నైవేద్యాలతో ప్రతిరోజు కూడా పంచామృత అభిషేకాలతో చక్కగా వర్ధిల్లి అక్కడున్నటువంటి ఆ స్వామివారు నర్మదా నది నుండి సాక్షాత్ స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. దీనిని 110 సంవత్సరాల వయసున్నటువంటి స్వామీజీ దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఆ స్వామివారిని కొలిచిన వారికి కొంగు బంగారమై అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కాపాడుతున్నాడు. జై బోలో భక్త మార్కండేయ భగవానికి. ల్యాండ్ విషయంలో హుజరాబాద్ జమ్మికుంట పోలీసులు టార్చర్, మహిళ అని చూడకుండా కొట్టడం, కాళ్లతో తన్నడం, టాయిలెట్ వస్తుందని చెప్పిన చుట్టుముట్టి బాత్రూంకి పంపిన పోలీసులు, భయంతో 3 సార్లు చీరలోనే టాయిలెట్ పోయిన మహిళ. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్, సిఐ సార్ ని దండం పెడతా, కాలు మొక్కుతా, అట్లా తీసుకుపోకుని సార్ అని కాలు మొక్కితే మా అన్నంత అంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది, నా తలంచుకొని కాలు కట్టిన నా భర్తలతో నా మీద ఒక దెబ్బ అయింది. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే, నువ్వు పండుకో 4 పోలీసులను ఎంబడించినంత టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టాయిలెట్స్ వచ్చిన పరిస్థితులంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది, నా పానం, మా అమ్మతో మాట్లాడతా, నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేజెంట్, దండం పెడతా సార్, దండం పెడతా, కాలు మొక్కుతారు అన్నందుకు మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయట తీసుకుపోలేని అడుగుతా.
నాకు పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్, నాకు పానం అంతా భయంకరం ఉంది సార్, మా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్తారు అన్నంత అస్సలకి చీరల టైలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా, దండం పెడతా సార్. మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంత నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, మేము ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటూ తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా. చీరలు ఎటు పడితే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదల బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసు వాళ్ళతో నేను దెబ్బలు పడ్డా సార్, నన్ను కాలుతో తన్నిళ్ళు సారు, నెత్తేసిళ్ళు సారు. నేను చెప్పరని బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ధి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటే పానం గజగలుగుతాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెడితే మా దగ్గర లేవు, పేదోళ్ళు మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్నీ వదిలిపెట్టలేదు. కోర్టులు ఉన్నాయి సార్, మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య కాలుతో ప్రూఫ్లు ఉన్నాయి ఆడ. ఇక కాలుతో అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీబులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. కానీ రావాలి, నువ్వేంది అవలేమొకందానని ఇష్టం ఉన్నట్టు లంజము నన్ను తిట్టి తీసుకుపోయిండు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్, మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతున్నాను, నేను ఎడమ కాలుతున్నాను. నేను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలతలు వేసుకున్నారా అని ఎంఆర్ఓ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిళ్ళు. గాని ఈ మా గోసా సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. నీవెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయ్యను కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈ రోజు సేఫ్ గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడదాం, మీరంతా తరలిరండి. ఇన్ని రోజులు నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా, నేను కొడితే మామూలుగా ఉండదు. 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామిని అని ధీమాగా 4 ఎకరాలున్న రైతు నేను, 4 కోట్ల ఆసామినని ధీమాగా ఉండేటోడు. మారుమూల గ్రామాల్లో కూడా 40 లక్షల ఎకరానికి ఉండేది. ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది. ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనే అంత కోపంలో ఉన్నారు కేసీఆర్. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నది ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. 1 కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు.
साफ सोप तबाह हो गया, इफलासी मुफलासी बच्चों क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं। मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు, 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అలా ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని, కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్లు అవుతుంది, అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయింది, చెప్పేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలకే కష్టమైంది ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. వాళ్ళతోనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. మానుకోట జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి 77వ జయంతి వేడుకలు జాతీయ మాల మహనాడ్ మానుకోట జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి చిత్రపటానికి నివాళులర్పించిన మాల మహనాడ్ జాతీయ కార్యదర్శి అశోదా భాస్కర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనవాదుల చెప్పులు మోసే బండి సంజయ్ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ అన్న గురించి మాట్లాడుతూ, పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదు, పద్మశ్రీ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దర్కి ఇచ్చేది లేదని చెప్పిన వ్యాఖ్యలపై జాతీయ మాల మహనాడ్ బగ్గుమన్నది. గద్దరన్న ఆశయ సాధన కోసం అందరం కలిసి పోరాటం చేస్తేనే గద్దరన్న ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. జాతిని తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు తెచ్చుకునే దౌర్భాగ్యం మాకు లేదు అని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జం ప్రేమ్ కుమార్, పోలిట్ బ్యూరో సభ్యులు ఐలయ్య, మానుకోట ఇన్ఛార్జ్ కందుకూరు వెంకటాద్రి, నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్, డివిజన్ నాయకులు చేదల్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న 1948లో జన్మించి సామాజిక విప్లవ ఉద్యమాలలో కీలక భూమిక పోషించి దళిత బహుజనుల కోసం తన జీవితం మొత్తం కూడా ధారపోసి 77వ జయంతి 76 సంవత్సరాలుగా
దాదాపుగా ఒక 40-45 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు, దళిత ఉద్యమాల కోసం తన శక్తి వంచన లేకుండా పోరాటం చేసి దళితులను ఐక్యమత్యం చేసుకుంటూ సామాజిక ఉద్యమాలలో తన వంతు భూమికను పోషించి ప్రపంచవ్యాప్తంగా నేను సైతం అనే ఒక నినాదంతో గద్దరన్న ఏదైతే చేయదలుచుకుంటాడో అదేవిధంగా జనాల కోసం తన కుటుంబాన్ని సైతం వదిలేసి, తన పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ వదిలేసి బహుజనులు, దళితులు అభివృద్ధి కోసం చుండూరు, కారంచేడు విషయాలలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతుగా ముందుండి శక్తి వంచన లేకుండా తన శరీర భాగంలో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అదే స్ఫూర్తిని మళ్ళా కూడా తన 50వ సంవత్సరం 60వ సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకమైన భూమిక పోషించి తన యొక్క భుజస్కంధాలపైన వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి గద్దరన్నను ఈరోజు గద్దరన్న అనే విషయాన్ని, ఆ మాట కూడా నోటిలో ఉచ్చరించలేని ఒక సన్నాసులు గద్దరన్న విషయంలో మాట్లాడడం ఏమనే చర్య. ఎందుకు అనంటే ఈరోజు గుట్కాలు, పానపరకులు అన్నిటిగా దొంగ సంచులు మోసుకొని దొంగ వ్యాపారాలు చేసుకొని అలాంటి వారికి పార్టీలలో కీలకమైన పాత్రలు ఇస్తే ఒక జాతి కాకుండా జాతి తనంటే ఏందో తెలియని ప్రపంచ మేధావిగా ఎదిగిన గద్దరన్న స్థాయి లేని వాళ్ళు ఈరోజు గద్దరన్న విషయంలో మాట్లాడడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఈరోజు అవార్డుల కోసం ఎంతోమంది తన సొంత ప్రయోగాలు చేసుకొని కాళ్ళు చేతులు మొక్కి కాళ్ళు పట్టుకొని జాతిని తాకట్టు పెట్టుకునే వాళ్ళకు పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. జాతిని వదిలేసుకొని, తన కుటుంబాన్ని వదిలేసుకొని, తన శక్తిని, తన రక్తాన్ని ధారపోసి దళిత బహుజనుల కోసం పోరాటం చేసి తన చావు వరకు కూడా సిద్ధపడిన గద్దరన్నను మర్చిపోవడం చాలా సిగ్గుచేటు. దీన్ని ఈ జాతీయ మానవుడిగా ఖండిస్తూ ఈరోజు గద్దరన్న జయంతిని ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మానవాడు తరపున చేయడం మేము జాతిని గౌరవించుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయినా కానీ, తెలంగాణ ఉద్యమకారులు అయినా కానీ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం చాలా విచారకరం, సిగ్గుచేటు. వీళ్ళందరూ కూడా అధికారికంగా గద్దరన్న జయంతిని నిర్వహించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు గద్దరన్నను మర్చిపోవడం అనేది చాలా విచారకరం, సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో భారతరత్న, అదేవిధంగా భారతరత్న గద్దరన్నకు ప్రకటించాలని జాతీయ మహామార్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై ఫిబ్రవరి 2వ తేదీన జరగబోయే బీసీ యుద్ధబేరి మహాసభను విజయవంతం చేయాలని ఎస్ఎస్బీసీ మైనార్టీ మహాసేన నాయకులు పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నదని, అధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నదని, ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని, బీసీలంతా ఐక్యం కావాలని తీన్మార్ మల్లన్న చేపట్టిన మహాసభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ నాయకులు, విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి ఈ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వాసం పెద్ద సాంబయ్య, కొంగారు అనిల్ కుమార్, రాంబాబు, భాస్కరరావు, చిరంజీవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్తే. నా పేరు రాంబాబు, తెలుగు రాష్ట్రాల బీసీసీఎల్ ప్రెసిడెంట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ద్వారా రేపు జరగబో బీసీ యుద్ధబేరికి మన సంస్థ తరపు నుండి తెలుగు రాష్ట్రాల తరపు నుంచి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారు బీసీ హక్కుల గురించి, బీసీ రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలకు ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ మా యొక్క సంస్థ తరపు నుండి కానీ, మా బీసీసీఎల్ తరపు నుంచి కానీ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన వెంట నడుస్తాం. ఇంకోటి ఏంటంటే బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ యొక్క యుద్ధ వేరులో
తెలుగు రాష్ట్రాల నుండి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లా నుండి ఏదైతే హక్కుల గురించి, బీసీల హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి ఈ సభని భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. బీసీ రాజకీయ యుద్ధబేరి సమావేశంలో భాగంగా 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ గారు మరియు మాజీ కార్పొరేటర్ కుస్మ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా వడ్డెర సంఘం మరియు కార్మికులు, జేసీబీ ఓనర్స్, ట్రాక్టర్స్ ఓనర్స్, డోజర్ ఓనర్స్, డ్రైవర్లు అందరూ కలిసి రేపు జరగబోయే సమావేశానికి భారీ సంఖ్యలో పాల్గొంటామని మద్దతు తెలిపారు. సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి మన ఆంజనేయ నగర్ కుమారస్వామి నగర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అందరము బీసీలం అంటే అన్ని కులాల వారిని కలిసి ఈ రేపు జరగబోయే ఆర్ట్స్ కాలేజీలో మన బీసీ రాజకీయ యుద్ధబేరికి చాలా ఎక్కువ సంఖ్యలో కావాల్సినంత మందితోనే మన బీసీ యొక్క బలం చూపించుకోవడానికి, మన బీసీ రాజకీయ కావచ్చు, విద్యాల విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, అన్ని విధాల్లో మన యొక్క వర్గాల మనం ముందంజలు ఉండడానికి, కోఆర్డినేట్ చేయడానికి ఏర్పాటు చేసిన తీర్మార్ మల్లన్న బీసీ రాజకీయ యుద్ధబేరికి మా యొక్క 4వ డివిజన్ కానీ 5వ డివిజన్ ఎన్ని డివిజన్లు ఉన్న మన యొక్క వాకర్ అసోసియేషన్ తరఫున ఒక్కొక్కరు వారి యొక్క బాధ్యతగా తీసుకొని మనిషికి ఒక 10 మందిని తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించబోయే బీసీ రాజకీయ యుద్ధబేరి సభకు మద్దతుగా జనగామ బీసీ నాయకులు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సైకిల్ యాత్ర జనగామ మీదుగా హుజరాబాద్, కమలాపూర్, అంబాలా, భీమారం మీదుగా హన్మకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా 55వ డివిజన్ భీమారం కార్పొరేటర్ జక్కుల శ్రీను మాట్లాడుతూ, నిన్న ఉదయం జనగామ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర నిన్న రాత్రి భీమారం DBR గార్డెన్కు చేరుకుందని తెలిపారు. సైకిల్ యాత్ర చేరడానికి ముఖ్య సంకల్పం బీసీ ప్రజలను మేల్కొల్పే రాజకీయ యుద్ధబేరి సభకు బహుజనులంతా తరలివచ్చే విధంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.